విద్యార్థులను మోసం చేస్తే వైఎస్ఆర్సీపీ ఊరుకోదు. జగ్గయ్యపేట నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు. టుడే టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ఎన్టీఆర్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ చేనేరు రాంబాబు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం జగ్గయ్యపేట పట్టణంలోని ఈ రోజున అడ్డగోలు నిబంధనలతో ఇబ్బంది పెట్టకుండా అర్హులైన ప్రతి విద్యార్థికి తల్లికి వందనం పథకాన్ని అమలు చేయాలని జగ్గయ్యపేట నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి తన్నీరు నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. నియోజకవర్గ కార్యాలయంలో ఆయన పార్టీ శ్రేణులతో కలిసి మీడియాతో మాట్లాడారు. డబ్బు లేదన్న కారణంతో ఏ ఒక్క విద్యార్థి కూడా చదువులకు దూరం కాకూడదన్న ఆలోచనతో వైఎస్ జగన్ గారు అమ్మఒడి పథకాన్ని తీసుకువచ్చి కరోనా లాంటి కష్టకాలం సమయాలలో కూడా సమర్థవంతంగా అమలు చేసి చూపించారన్నారు. ఆ పథకాన్ని చంద్రబాబు ప్రభుత్వం నీరుకార్చేసిందని విమర్శించారు. విద్యార్థులకు అన్యాయం జరిగితే వైఎస్ఆర్సీపీ చూస్తూ ఊరుకోదని స్పష్టం చేశారు. అదేవిధంగా జగ్గయ్యపేట నియోజకవర్గంలో జూన్ 12న స్కూల్ ప్రారంభం అయితే జూలై 18 వచ్చినా ఇప్పటి వరకు విద్యార్థులకు బుక్స్, యూనిఫామ్ సరిగ్గా అందచేయలేదని స్థానిక ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్యని ప్రశ్నించారు. మొదటి ఏడాది పూర్తిగా వదిలేసి రెండో ఏడాది అరకొరగా అమలు చేసిందని విమర్శించారు. యూడైస్ డేటా ప్రకారం రాష్ట్రంలో మొత్తం 87 లక్షల మంది విద్యార్థులుంటే వారికి 15,000 చొప్పున 13,112 కోట్లు ఖర్చు చేయాల్సి ఉండగా ప్రభుత్వం 66 లక్షల మందికి కేవలం 10,126 కోట్లు మాత్రమే చెల్లిస్తామని చెప్పడం విద్యార్థులను వంచడమే అవుతుందన్నారు. తల్లికి వందనం అనేది ఒక పథకంగా కాకుండా పేద విద్యార్థుల తలరాతలో మార్చే విద్యా విప్లవంగా చూడాలని హితవు పలికారు. విద్యార్థులపైన ఈ ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందో దీన్ని బట్టి అర్థం అవుతుందని అన్నారు. కాబట్టి ఇప్పటికైనా విద్యార్థులందరికీ మేలు చేసే విధంగా పథకాన్ని పూర్తి స్థాయిలో అమలయ్యే విధంగా చూడాలని డిమాండ్ చేశారు. పాఠశాలల్లో నో వేకెన్సీ బోర్డు, నో సీట్ అని చెప్పి పెట్టిన పరిస్థితి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉంది. కానీ ఇవాళ మనం చూస్తా ఉన్నాం, ఇంతకు రెండింతలు చేస్తామని చెప్పారు. నాడు నేడు కింద పాఠశాలలను మిగతాయి కూడా డెవలప్ చేస్తామని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి కేవలం ఇంట్లో ఒకరికే ఇస్తుంటే కాదు, మేము ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పి గొప్పలు చెప్పారు. ప్రజలు కూడా నమ్మారు వీళ్ళ మాటలు. సూపర్ 6 హామీలు, అనేక రకాల హామీలు ఇచ్చారు. ముఖ్యంగా విద్యారంగం గురించే నేను ప్రత్యేకంగా ఈ సబ్జెక్ట్ ని ఈరోజు మాట్లాడుతా ఉన్నా. అదేవిధంగా గత ఫస్ట్ సంవత్సరం అమ్మఒడి ఏదైతే తల్లికి వందనం ఉందో గుండు సున్నా ఈ రాష్ట్రంలో సుమారుగా 13,000 కోట్ల రూపాయలు ఎగ్గొట్టారు. అంటే మొదటి సంవత్సరంలో కూడా సుమారుగా 80 లక్షల పైబడి విద్యార్థులు ఉంటే వాళ్ళకి రావాల్సిన 13,000 కోట్ల రూపాయలు తల్లికి వందనాన్ని ఎగ్గొట్టారు. ఇక రెండో సంవత్సరం చూస్తే 13,000 కోట్లు ఇవ్వాల్సి కేవలం 9,500 కోట్లు మాత్రమే ఇచ్చి చదువులు నిలుపుకున్నారు. ఆ రోజున ఈ రాష్ట్రంలో ఉన్న విద్యార్థులు కానీ తల్లిదండ్రులు మాత్రం చాలా మంది అడిగిన పరిస్థితి. ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అనేక సందర్భాల్లో అడిగారు, మీరు 13,000 ఇస్తానని అన్నారు, స్కూల్ గ్రాంట్ కి, స్కూల్ మెయింటెనెన్స్ కి 2,000 ఖర్చు చేస్తాను అన్నారు, 15,000కి 13,000 లెక్కచ్చుగా ఇవ్వాలి కదా. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల పిల్లలకు రావాల్సిన 13,000లో మీరు కొంతమందికి 11,000, కొంతమందికి 9,000, కొంతమందికి 8,000 ఈ విధంగా ఇష్టానుసారంగా దానికి ఒక ప్రాతిపదిక లేదు, కొలబద్ద లేదు. ఎందుకు ఎవరికి 8,000 వేస్తున్నారో తెలియదు. ఎందుకు మరి ఈ 5,000 ఎటుపోయినాయో చెప్పట్లేదు. రాష్ట్రం మొత్తం కూడా అనేక రకాల విమర్శలు వచ్చినాయి. కనీసం దాని మీద విద్యాశాఖ మంత్రి, బాధ్యత కలిగిన ముఖ్యమంత్రి గారి కుమారుడు ఏమైనా సమాధానం చెప్పాడా అంటే ఇవాళ వరకు కూడా సమాధానం చెప్పలా. నిజంగా డబ్బులు ఎందుకు పడలేదు? 13,000 రావాల్సి గతంలో మీరు తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో మేము స్కూల్ మెయింటెనెన్స్ గ్రాంట్ కింద తీసేసి 13,000 వేస్తా అని చెప్పాం. 13,000 ఖచ్చితంగా వేసాం తప్ప ఎవరికి కూడా 12,500 కూడా ఇలా ఖచ్చితంగా చెప్పగలుగుతా ఉన్నాం. డీబీటీ పద్ధతిలో ప్రతి తల్లి అకౌంట్ లో కూడా 13,000 వేస్తానని చెప్పి 13,000 వేసాం. ఎక్కడ కూడా 1,000, 2,000 వాళ్ళకి తగ్గించి మరి ఆ డబ్బులు ఏం జరిగిందో కూడా చెప్పని పరిస్థితి. కనీసం ఈ సంవత్సరం కూడా మీరు చెబుతా ఉన్నారు, ఈ నెల 22 అంటే జూలై 22కి అమ్మ ఒడి ఇస్తామని చెప్పి చెబుతా ఉన్నారు. మననే చూస్తే బడ్జెట్ కూడా ఏదో 10,000 కోట్లు దీనికి అలాట్ చేసినట్టుగా ఉంది. కానీ వాస్తవంగా తీసుకుంటే మళ్లీ ఈ సంవత్సరం కూడా మీరు సుమారుగా 20 లక్షల పైబడి విద్యార్థులకి మీరు మళ్లీ ముడిచేయి చూపిపోతా ఉన్నారు. వాళ్ళు ఎవరు అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. చూస్తేనేమో మొత్తం అందరికి ఇస్తున్నామని చెప్తారు.
అందరికీ తల్లికి వందనం ఇస్తున్నామంటారు. 86 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో, ప్రైవేట్ పాఠశాలలో చదివే విద్యార్థులు అందరికీ ఇస్తున్నామంటున్నారు. ఎవరికి మొండి చేయి చూపుతున్నారో తెలియదు కానీ 13,150 కోట్లు ఇవ్వాల్సిన బడ్జెట్ లో మీరు కేవలం 10,000 పైచీలకు మాత్రమే 10,000 కోట్లు పైచీలకు మాత్రమే ఇస్తున్నారు అని అంటే మళ్ళొక 20 లక్షల పైగా పిల్లలకి ఎగరామం పెట్టబోతా ఉన్నారు, షటకోపం పెట్టబోతా ఉన్నారు, వాళ్ళకి ఎగ్గొట్టబోతా ఉన్నారు. వాళ్ళ ఉసురు మీకు తప్పనిసరిగా తగులుద్ది అని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. అదొకటి. రెండో విషయం, కనీసం మీరు 13,000 ఇస్తారన్నారు. 13,000 లిక్కచ్చుగా ఇవ్వండి ఎవరికైనా, అంతే తప్ప దాంట్లో మాత్రం మీరు తరగ పెట్టద్దు. 11,000 కొంతమందికి, 9,000 కొంతమందికి, 8,000 కొంతమందికి పెట్టద్దు. దయచేసి వాళ్ళకి ఎక్కొట్టద్దు, వాళ్ళని మోసం చేయొద్దు అని చెప్పి గట్టిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తా ఉన్నాం. మరొక ముఖ్యమైన విషయం, ఇవాళ విద్యా వ్యవస్థ బాగుండాలి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ఏదైనా విద్యా సంవత్సరం మొదట్లో అంటే జూన్ 12వ తారీఖు స్కూల్స్ ప్రారంభమవుతాయి అంటే జూన్ 12వ తారీఖు కల్లా జగనన్న కిట్ ఇచ్చారు. ఆ కిట్ లో ఒక మంచి బ్యాగు, క్వాలిటీ కలిగిన బ్యాగు, ఆ బ్యాగ్ లో టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్, అలానే బెల్ట్, షూస్, సాక్సులు, ఈ విధంగా 8 రకాల ఐటమ్స్ ఆ రోజున వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కిట్ రూపంలో ఇచ్చారు. కుట్టుకూలు కూడా ఇచ్చారు. చివరికి ఏదైతే 2 యూనిఫామ్స్ ఇస్తారో ఆ యూనిఫామ్స్ కుట్టుకూలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. అంటే పేద ప్రజానీకానికి ఆయనకున్న ప్రేమ, ముఖ్యంగా విద్యార్థి లోకం అంటే ఆయనకున్న గౌరవం. తన పిల్లల్లాగానే వాళ్ళు కూడా ఒక కార్పొరేట్ స్కూల్లో చదివిన ఫీలింగ్ రావాలి, అది చేయాలి అని అంటే ఈ విధంగా అందరికీ వాళ్ళకు కూడా యూనిఫామ్స్, బ్యాగ్, చక్కటి బ్యాగ్, అందమైన ఆకర్షణీయమైన బ్యాగ్ తగిలించుకుంటూ ఆ పిల్లలు కూడా షూ వేసుకొని, సాక్స్ వేసుకొని, బెల్ట్ పెట్టుకొని వెళ్తా ఉంటే ఎంతో గర్వంగా ఉంటుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఆ పిల్లలకి. ఆ విధంగా ధనికుల పిల్లలు ఏ విధమైన గొప్పతనంతో, ఆత్మవిశ్వాసంతో పాఠశాలకు వెళతారో అదే రకంగా లేని వాళ్ళ పిల్లలు కూడా ఆ విధమైన గౌరవంతో, ఆత్మవిశ్వాసంతో వెళ్ళాలి అని చెప్పి ఆయన 8 రకాల వస్తువుల్ని ఒక కిట్ రూపంలో ఇస్తే జూన్ అయిపోయింది. ఇప్పుడు జూన్ 12వ తారీఖు స్కూల్స్ ఓపెన్ అయినాయి. జూలై ఇవాళ మనం 18వ తారీఖులో ఉన్నాం. అంటే స్కూల్స్ ప్రారంభమై కూడా 10 రోజులు అవుతా ఉంది. ఇవాళ వరకు కూడా మీరు కిట్ సరిగా ఇవ్వలేదు, బ్యాగులు ఇవ్వలేదు, కొన్ని చోట్ల బుక్స్ ఇచ్చారు, కొన్ని చోట్ల నోట్ బుక్స్ ఇవ్వలేదు, మరికొన్ని చోట్ల యూనిఫామ్స్ ఇవ్వలేదు, మరికొన్ని చోట్ల అసలు కుట్టుకూలు ఈ రాష్ట్రంలో ఎవరికి ఇవ్వలేదు, షూస్ ఇవ్వలేదు, ఇంతవరకు సాక్స్ ఇవ్వలేదు. ముఖ్యంగా జగ్గపేట నియోజకవర్గంలో చూసుకుంటే ఒక్క స్టూడెంట్ కూడా సాక్స్ ఇవ్వాలా ఈ సంవత్సరం, ఒక్క స్టూడెంట్ కూడా షూస్ ఇవ్వాలా, ఒక్క స్టూడెంట్ కూడా బ్యాగ్ ఇవ్వాలా. మీరు ఏ విధంగా విద్యార్థుల ఆత్మగౌరవం నిలబడుతుందని చెప్పి అడుగుతా ఉన్నాం. మీరు ఒక రాజకీయ పార్టీకి హామీలు ఇచ్చారు. ఎన్నికల మేనిఫెస్టో అంటే భగవద్గీత, బైబిల్, ఖురాన్ గా భావించాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఒక దిక్సూచి ఏర్పాటు చేశాడు. కానీ మీరేం చేస్తా ఉన్నారు? దాన్ని అపహాస్యం చేస్తా ఉన్నారు. ఎక్కడా కూడా మాట నిలబెట్టుకునే ప్రయత్నం చేయట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఎన్నో కష్టాలు వచ్చినాయి. కరోనాలో 2 సంవత్సరాలు ఆదాయం లేదు. అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి మేనమామగా ఆ రోజున ఏదైతే హామీ ఇచ్చాడో హామీలు మొత్తాన్ని కూడా నెరవేర్చాడు. జగనన్న గోరుముద్ద తీసుకొచ్చాడు. ఆయన రోజుకొక మెనూ, 6 రోజులు 6 మెనూలు తీసుకొచ్చి చక్కటి బ్రహ్మాండమైన పౌష్టికాహారాన్ని ఆయన ఇస్తే ఇవాళ మీరు ఈరోజు పేపర్లో చూస్తా ఉన్నాం. కుళ్ళిపోయిన కోడిగుడ్లు భోజనాలు తినమని చెప్పి చాలా చోట్ల విద్యార్థులు లెటర్లు రాసిస్తా ఉన్నారు హెచ్ఎంలకి. ఈ భోజనం నాసిరకంగా ఉంది, ఈ భోజనం నాణ్యంగా లేదు, ఈ భోజనం పరిశుభ్రతగా లేదు, మాకొద్దు ఈ భోజనం అని చెప్పి ఇంటి దగ్గర నుంచి ఇవాళ విద్యార్థులు బాక్సులు తెచ్చుకొని మళ్లీ పాత కాలం ఏ విధంగా అయితే ఉందో, గతంలో జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ముందు ఏ విధంగా అయితే ఉందో మళ్లీ ఇవాళ ఆ పరిస్థితికి విద్యార్థి లోపం దిగజారారు. దీన్ని మాత్రం ఇది వాస్తవం. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు బుద్ధి తెచ్చుకోవాలి. జ్ఞానంతో చూడండి, కళ్ళు తెరిచి చూడండి, చెవులతో వినండి. ఈ రాష్ట్రంలో విద్యార్థి లోకం పడుతున్న బాధలు, కష్టాలు, ఇబ్బందులు, వాళ్ళకి ఎక్కడా కూడా పౌష్టికాహారం లభించట్లేదు. తప్పనిసరిగా మీరు ఏదైతే మధ్యాహ్న భోజన ఏజెన్సీస్ ఉన్నాయో వాళ్ళ మీద కఠినమైన నిర్ణయాలు తీసుకొని వాళ్ళు క్వాలిటీ ఫుడ్ విద్యార్థులకు ఇచ్చే విధంగా మీరు చూడాలని చెప్పి జగ్గపేట నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా గట్టిగా చెబుతూ ఈ నియోజకవర్గంలో కూడా గౌరవ శాసనసభ్యులను అడుగుతా ఉన్నాం. శ్రీరామ్ రాజగోపాల్ గారు, మీరు మరి ఎప్పుడు కూడా ప్రజల్లో ఉంటున్నామని చెప్తున్నారు, కానీ విద్యార్థులు కష్ట సుఖాలు మీకు తెలియట్లేదా అని అడుగుతా ఉన్నాం. ఎందుకు ఈ నియోజకవర్గంలో ఇప్పటి వరకు షూస్ ఇవ్వలేదు అని చెప్పి అడుగుతా ఉన్నాం.
ఎందుకు బ్యాగులు ఇవ్వట్లేదు అని అడుగుతా ఉన్నాం. పేదల పక్షాన్ని వాళ్ళు మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ప్రశ్నించి సమాధానం చెప్పండి. ఎప్పుడు ఏ ప్రశ్న అడిగినా మీరు తప్పించుకుంటా ఉన్నారు.